అబ్బే మేం పార్టీ మారలేదు సార్. ముఖ్యమంత్రిని జస్ట్ మర్యాదపూర్వకంగా కలిసాం అంతే. కారులోనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీతో మంచి సంబంధాలున్నాయంటూ యూటర్న్ తీసుకుంటున్నారు జంపింగ్ ఎమ్మెల్యేలు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తున్నారట కొంతమంది ఎమ్మెల్యేలు. ఆల్రెడీ ఓ ఎమ్మెల్యే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు కోర్టుకు చెప్పారట. మరికొందరు కూడా అదే బాటలోనే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ జంపింగ్ ఎమ్మెల్యేల యూటర్న్కు అసలు కారణమేంటి? అనర్హత భయమా? హస్తంలో హస్తవ్యస్తమా? తాము పార్టీ మారలేదంటున్న జంపింగ్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు, సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగానే కలిశామని కవరింగ్. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి గమ్మత్తుగా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేస్తున్న న్యాయ పోరాటం ఆల్మోస్ట్ చివరి స్టేజ్కొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శితో పాటు 10 మంది ఎమ్మెల్యేలకు కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలోనే నోటీసులు జారీ చేసింది కోర్టు. నోటీసుల ప్రకారం ఈ నెల 22 లోపు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. మార్చి 25న ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు చూస్తే పార్టీ జంపింగ్ ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. దీంతో సుప్రీం ఏం తీర్పు చెప్పబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అఫిడవిట్లు దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మార్చి 22 డేట్ దగ్గర పడుతుండటంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారట. తాము పార్టీ మారలేదని అఫిడవిట్లో పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామే తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెబుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే మీడియా దాన్ని వక్రీకరించి తాము పార్టీ మారినట్టుగా చూపించిందని సుప్రీంకోర్టులో దాఖలు చేస్తున్న అఫిడవిట్లో మెన్షన్ చేస్తున్నారట జంపింగ్ ఎమ్మెల్యేలు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని సమాచారం. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారట. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తాను సమర్పించిన అఫిడవిట్లో పార్టీ ఫిరాయించలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, బీఆర్ఎస్ పార్టీతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చినట్లు సమాచారం. శాసనసభకు 3వసారి ఎన్నికయ్యాక వ్యక్తిగత స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పుకొచ్చిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య కూడా ఇదే విధంగా తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు చర్చ జరుగుతోంది. వీళ్లు ముగ్గురే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకెళ్లిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇలానే అఫిడవిట్లు వేస్తున్నారట. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెయ్యి గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన బీఆర్ఎస్ తో సయోధ్య కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే హైడ్రాను వ్యతిరేకించడంతో పాటు అసెంబ్లీ సాక్షిగా అధికార కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేలా మాట్లాడారన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్లలో ఏం చెప్పబోతున్నాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు విచారణ తీరు చూస్తుంటే మాత్రం విషయం కాస్త సీరియస్ గా ఉందన్న చర్చ జరుగుతోంది. మరి ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్లపై ఈ నెల 25న అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఆ 10 సీట్లకు ఉప ఎన్నికలు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే అఫిడవిట్లు ఫైల్ చేస్తున్న ప్రకారం సదరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు, మరి ఆ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ తిరిగి తమ గూటికి చేర్చుకుంటుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జంపింగ్ ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పడం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చినట్లయిందన్న టాక్ వినిపిస్తోంది.
అనర్హత భయంతోనే ఇలా అఫిడవిట్లు వేస్తున్నా వాళ్ళు ఇప్పటికే హస్తం పార్టీలో అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత జంపింగ్ ఎమ్మెల్యేల సెంట్రిక్ గా పొలిటికల్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.